క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. తెలంగాణ బతుకు చిత్రం గద్దరన్న ఉద్యమాల జీవితం. మానవుని ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని ఒక భావనతో ఏర్పడిన ప్రజా తిరుగుబాటే ఉద్యమం. అలాంటి ఎన్నో ప్రజా ఉద్యమాలకు సజీవ సాక్ష్యం నా తెలంగాణ. నాటి నిజాం రాజుల నుంచి నేటి ఆంధ్ర వలస పాలకుల వరకు సాగిన ఈ సుదీర్ఘ ప్రజా తిరుగుబాటు పయనంలో ఎందరో పోరాట యోధులను ఈ జాతికి అంకితం చేసిన వారసత్వపు ఆలోచనలు కలిగిన ఆశయం నా తెలంగాణదే. తెలంగాణ అస్తిత్వపు ఆకాంక్షను సఫలం చేయడం కోసం జరిగిన ఎన్నో పోరాటాలు జరిగాయి. ముఖ్యంగా నాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి నేటి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వరకు. అయితే రాజ్యాధికారం కోసం పోరాడిన ఒక విప్లవ కవి, అతని జీవితం ఓ మార్క్సిస్టు వీరోచిత పోరాట గాథ. అతని పేరే ఒక విప్లవ స్వరం. అతని జీవితం ఒక సుదీర్ఘ పోరాటం. అతని ఆశయం సంపూర్ణ విప్లవం. విప్లవ వాగ్గేయకారుడుగా తెలుగు భాషా సాహిత్యంలోకి విప్లవ సాంస్కృతిక తోవ చూపిన బాటసారి. ప్రజా విప్లవకారుడిగా ప్రయాణాన్ని ప్రారంభించి అట్టడుగు వర్గాల రాజ్యాధికార ఆకాంక్ష కోసం ప్రజాస్వామ్యవాదిగా తన జీవితాన్ని కొనసాగించారు. ఒక నక్సలెట్గా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం తన మాటనే పాటగా మలిచి అణచివేతను సహించలేని ప్రజల సామూహిక తిరుగుబాటుతో పీడితుల పట్ల సానుభూతితో పిడికిలి బిగించి కాలికి గజ్జె కట్టి గలం విప్పి పోరాడిన ఒక తరం చరిత్ర గద్దర్ జీవన విధానం అని చెప్పేసి ప్రత్యేక కథనం రాసిండ్రు సకినాల శివకర్ పటేల్. జూలై గద్దర్ చివరి లేఖ. నా ఒంట్లో ఇరుక్కున్న తూటా వయసు 25 ఏళ్ళు. గుమ్మడి విఠలరావు నా పేరు. అయితే గద్దర్ నా పాట పేరు. నా బతుకు సుదీర్ఘ పోరాటం. నా వయస్సు 76 సంవత్సరాలు అని చెప్పేసి ఆయన చివరి మాటలు. ఇది రాసింది అల్లూరి రాజేందర్ సామాజిక విశ్లేషకులు రాసింది. ఒకసారి బాగా రాసిండు. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.